ఆహ్, పక్కన వాళ్ళలో కూడా దైవత్వాన్ని చూసే జ్ఞానాన్ని మనకి ఉండాలంటే నిరంతరం. అంటే మనం అనుకుంటాం వాళ్ళు కూడా అలాగే ఉంటే బాగుండు అని. కానీ మనం అలా సాఫ్ట్‌గా ఉంటే పనులు జరగట్లేదు మాస్టర్. ఇప్పుడు ఉద్యోగ రీత్యా గాని, లేదా బాహ్యంగా ఉన్న మన బంధువులతో గాని, వీళ్ళందరితో నేను మాత్రం కామ్‌గా ఉన్నాననుకోండి. బట్ వాళ్ళు ఉండటం లేదు. బట్ నేనుంటే కొన్ని పనులు జరగటం లేదు. వీటన్నిటిని ఎలా అధిగమించాలి మాస్టర్? ఏదన్నా కొంచెం సొల్యూషన్ చెప్పగలుగుతారా? చెప్పాలి సార్. మీరు జ్ఞానాన్ని వింటూ దాన్ని అప్లై చేసుకుంటూ మీలో మీరు ఇంట్రాస్పెక్ట్ అవుతూ ఇప్పుడు మీరు చెప్తున్న విషయాలన్నీ ఆహ్, నాకు కొంత ఇన్స్పిరేషన్ మాస్టర్. ఎందుకంటే ఆహ్, ఇది మనం ఏదో ఒక 1 అవర్ వింటున్నాము. తర్వాత నిద్రపోతూ ఉన్నాం. రెగ్యులర్ డేలో మన యాక్టివిటీస్ మళ్ళీ మనం ఎంగేజ్ అవుతున్నామని కాకుండా యూ ఆర్ ట్రైయింగ్ టు అప్లై వాట్ యూ ఆర్ లిజనింగ్. అదంతా మీరు అప్లై చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో చాలా స్టేజెస్ ఉంటాయి మాస్టర్స్. వెళ్తున్న కొద్దీ మీ ఫ్రీక్వెన్సీ, మీ కామ్‌నెస్ పక్కవారికి కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. మీలో వచ్చినటువంటి ఒక చేంజ్ పక్కవారిలో కూడా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. సిమిలర్ ఫ్రీక్వెన్సీ ఉన్న పీపుల్ మీ చుట్టూ ఏర్పడతారు. వారిలో కూడా పరివర్తన ఏర్పడుతుంది. ఇవన్నీ మనం ఖచ్చితంగా గమనిస్తాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అయితే కొన్ని సందర్భాల్లో మనం కఠినంగా ఉండాల్సొస్తుంది. మీరన్నట్లు మన వృత్తిరీత్యా కానీ, కొన్ని రిలేషన్స్‌ని మనం డీల్ చేయాలి. కొన్ని సిట్యుయేషన్స్‌ని డీల్ చేయాలి అంటే, మనం కఠినంగా బిహేవ్ చేయాల్సొస్తుంది. కానీ, ఇక్కడే అసలైన కిటుకు దాగి ఉంది. మాస్టర్ అనేవాడు కఠినంగా బిహేవ్ చేస్తాడు గానీ, అయ్యో! నేను కఠినంగా బిహేవ్ చేశానే అన్న ఎమోషన్‌ని క్యారీ చేయడు. దాన్ని మనం మాస్టరీ చేయాలి. జస్ట్ లైక్ లార్డ్ శ్రీకృష్ణ. మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పౌరాణికాల్లో చాలా క్యారెక్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ అక్కడ ఘర్షణ అన్నది ఉండకూడదు ఇంటర్నల్‌గా. ఒక వ్యక్తికి కఠినంగానే చెప్తే అర్థమవుతుందా అన్న సిట్యుయేషన్ ఉన్నప్పుడు డెఫినిట్‌గా కఠినంగా చెప్పి తీరాలి. కానీ, అయ్యో! నేను కోప్పడ్డానే ఇటువంటివి పెట్టుకోకూడదు. బట్ ఆ ఆయుధం వాడే మునుపు శాంతి చిత్తము, ప్రేమతత్వము ఈ కాన్సెప్ట్స్ అప్లై చేయాలి. మన ఉనికి, మన ప్రశాంతత ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా కఠినమైనటువంటి సిట్యుయేషన్స్‌ని టాకిల్ చేయగలగాలి మాస్టర్. ఇది కాలక్రమేణా మనం జ్ఞానం వింటూ అప్లై చేస్తూ ఉన్నప్పుడు స్టేజ్ బై స్టేజ్ ప్రోగ్రెస్ మనం సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు క్లియర్‌గా కనబడతాయి. ఈరోజు ఈ సెషన్‌లో కూడా మీరు అడిగినటువంటి కాన్సెప్ట్ రిలేటెడ్‌గా 1 ఆర్ 2 పారాగ్రాఫ్స్‌లో కంటెంట్ ఉంది మాస్టర్. ఆ పర్టిక్యులర్ పారాగ్రాఫ్ వచ్చినప్పుడు కూడా మీరడిగిన అంశాలకి సొల్యూషన్ అక్కడ కనపడడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆహ్, అప్లై చేయటం చాలా ఇంపార్టెంట్. అది మీరు చేస్తూ ఉన్నారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ డెఫినిట్‌గా ప్రోగ్రెస్ కనపడుతుంది. అందులో గ్రిప్ దొరుకుతుంది. మాస్టర్‌గా రూపాంతరం అవుతాం. డెఫినిట్‌గా అవుతాం. దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్ ఆఫ్ అవర్ జర్నీ అంతే. ఓకేనా మాస్టర్? విజయ్ మాస్టర్. ఎక్స్‌క్యూజ్ మీ మాస్టర్. యెస్ మేడం చెప్పండి. ఆహ్, మాస్టర్ అడిగిన క్వెషన్ ఆహ్, చాలా మంది మనల్ని గుచ్చి గుచ్చి అడుగుతారని నేను క్లాస్‌లో చెప్పాను గదా సార్. యెస్. యెస్. నేను నేను అనుసరించిన మార్గం ఏంటంటే, అన్న వాళ్ళని ఇగ్నోర్ చేయడం. హ్మ్. 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 అన్న వాళ్ళని ఇగ్నోర్ చేసేస్తే ఇంకా వాళ్ళు మన వైపుకు రారండి. యెస్. యెస్ మేడం. అంటే వ ఇందులో చాలా ఉన్నాయి. మీరు అనుసరిస్తున్న విధానము కరెక్టే. ఇప్పుడు 'రామ్‌తో విజ్డమ్‌లో' క్రియేట్ యువర్ డే అన్నది ఒకటుంటుంది మాస్టర్స్.
ఉదయం లేస్తామో ఆ రోజు నాకు ఎలా ఉంటే నాకు నచ్చుతుంది, మానసికంగా శారీరకంగా నా డేని నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఏ వ్యక్తిని కలవాలి, సందర్భం ఎలా ఉండాలి, ఇది రకరకాలుగా ఉన్నాయి మాస్టర్స్. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆ వేలో కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇగ్నోర్ చేయడం, కొన్ని సందర్భాల్లో మనం విని ఉంటాం, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్, అంతే. ఫర్గివ్, క్షమాగుణం, ఇది చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇదే ఫీల్డ్ లో మనం ఎట్లా అప్లై చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మన ప్రోగ్రెస్ ఉంటుంది. డెఫినెట్ గా అందులో మనం మాస్టర్షిప్ చేస్తాము. ఆ అంశాలే కాదు, చాలా అంశాల పట్ల కూడా మనం మాస్టర్షిప్ చేస్తాం. అందుకే రామ్తా స్టూడెంట్ గా 1 year కిందట ఎంటర్ అయిన వారు 1 year తర్వాత చాలా పరివర్తన కనపడుతుంది. చాలా అంశాల్లో వారు మాస్టర్షిప్ తెచ్చుకొని ఉంటారు. జస్ట్ మనం ఈ గ్రేట్ జర్నీని ఎంజాయ్ చేయాలి. ఎస్ సార్. వీఆర్ పార్ట్ ఆఫ్ ఎ గ్రేట్ వర్క్. అంతే సార్. మీరు చెప్పినట్లు ఎదుటి వ్యక్తికి హార్డ్ గా ఇచ్చినా గానీ మనసులో బాధపడకూడదు సార్. ఎందుకంటే పదే పదే కూర్చున్న దగ్గర రాయి వేస్తా ఉంటే ఆ రాయిని పట్టుకొని వాళ్ళ మీద వేయకున్నా గానీ వేసినంత కటువుగా మాట్లాడితే ఇంకా మన వైపుకు రారు, వాళ్ళ గురించి ఆలోచించొద్దు అని నేను ఈ సింపుల్ మార్గం కనుక్కున్నానండి. నేను కూడా 3 years చాలా బాధపడ్డాను ఒక విషయంలో. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా వైపు కూడా ఎవరు చూడట్లేదండి. సో గుడ్ గుడ్ మేడం. రామ్తా విజ్ఞానాన్ని నేర్చుకున్నాక చాలా కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది సార్. అంటే ఆ మాస్టర్ అడిగారని చెప్పి నేను అనుసరించిన మార్గం చెప్పాను సార్. థ్యాంక్ ఎస్ యూ. మేడం, ఎస్ ఎస్, థ్యాంక్ యూ మేడం. మేడం నాకు స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇస్తారా సుబ్బలక్ష్మి మాస్టర్? షూర్. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఇట్స్ 9:15, మనం స్టార్ట్ చేసేద్దాం. ఏం పర్లేదు సార్, టైం లిమిట్ ఏం లేదు, మీ టైం బట్టి కంటిన్యూ చేయండి. అంటే ఇంతవరకే అనేది ఏం లేదు. థ్యాంక్ యూ. 1 minute మాస్టర్, ఒక చిన్న సజెషన్ ఇస్తాను అందరికి. మాస్టర్స్ అందరూ కూడా ఆడియోలో ఆఫ్ చేసుకోవాలి, వీడియోలో ఆఫ్ చేసుకోవాలి. బట్ మాస్టర్ తిరిగి మీ ఎనీ డౌట్స్ అనే వరకు ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోవద్దు, హ్యాండ్ రైజ్ చేయొద్దు. మాస్టర్ గారు సెషన్ మొత్తం అయిపోయాక ఎనీ డౌట్స్ అని అడుగుతాము, అప్పుడు మాత్రమే దయచేసి యాక్టివేట్ అవ్వండి. ఎందుకు అంటే ఫ్లో ఆగిపోతుంది అన్నమాట. మీ డౌట్స్ అన్ని రాసి పెట్టుకోండి, ఎంతసేపు అయినా ఉంటాము, బట్ మధ్యలో మాత్రం రాకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, మనం దైవపు ఉనికి అన్న చాప్టర్ చూస్తూ ఉన్నాము. మనం ఎవరము, మనం దైవాలము, మన దివ్యత్వాన్ని మనం మరిచాం. మరి కొంతమంది వారి దివ్యత్వాన్ని గుర్తించి అప్లై చేసుకుంటూ ఆ రియలైజేషన్స్ లో ఉండి ఉంటారు. సో ఇదంతా మనం నిన్న చూసామన్నమాట. మనము అంటే ఈ ఫిజికల్ బాడీ, మనము అంటే ఈ ఫిజికల్ బాడీని సెలెక్ట్ చేసుకున్నటువంటి రెండో ఎంటిటీ సౌల్. మనము అంటే ఈ ఫిజికల్ బాడీ చుట్టూ ఆవరించి ఉన్నటువంటి కాంతి క్షేత్రము స్పిరిట్, దాన్ని ఆరాగా కూడా మనం అనుకోవచ్చు. మనము అంటే మన సబ్ కాన్షియస్ లో స్థిరమైనటువంటి తండ్రి, ఫాదర్. ఈ రోజు అంతా మనము ఈ ఫాదర్ కాన్సెప్ట్ చుట్టూ ఈ చాప్టర్స్ ని మనం డిస్కస్ చేద్దాం మాస్టర్స్. సో యాజ్ యూజువల్ గా ప్రేయర్ తో మొదలు పెడదాము. వాటర్ మీ దగ్గర ఉంచుకోండి. కేవలం ఈ సెషన్స్ లోనే ప్రేయర్ మొదలు పెట్టే టైంలో వాటర్ సంకల్పం చెప్పుకోవటం ఇలా కాకుండా మీరు రెగ్యులర్ డేలో కూడా మీరు ఏ ఆహారం తీసుకున్నా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, నైట్ డిన్నర్, బిట్వీన్ స్నాక్స్, ఫ్రూట్స్, ఎనీ లిక్విడ్ ఫుడ్ ఏది తీసుకున్నా అప్పటికి మీ సంకల్పం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మనసులో ఒకసారి అలా అనుకొని నుదిటిలో దర్శనం చేస్తూ 1 or 2 minutes ఆర్ 30 seconds సింపుల్ గా ఐఆమ్ జీనియస్, ఐఆమ్ అబెండెన్స్, మీకు ఏది నచ్చితే అది అనుకోండి. ఫుడ్ని తీసుకోండి, వాటర్ తాగండి. సో ఇప్పుడు మనం ఒక ప్రేయర్స్ తో మొదలు పెడదాం. ఫాదర్ వితిన్. మనందరికి తెలుసు కదా, మనము అంటే 4 అంశాలని మనం అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం.
సో ఈ రోజు ప్రేయర్ కంప్లీట్ ఫాదర్ కి సంబంధించింది. ఫ్రమ్ ది లార్డ్ గాడ్ ఆఫ్ మై బీయింగ్. ప్రతి ఒక్కరిలో తండ్రి ఉన్నారు. నేను ఒక జీవిని, ఈ జీవికి అధిపతి అయినటువంటి తండ్రి ఆ స్థానం నుంచి నేను ఈ ప్రేయర్ ని చెప్తూ ఉన్నాను. టు ద ఫాదర్ విత్ ఇన్. మళ్ళీ తండ్రికే చెప్తూ ఉన్నాం ఈ ప్రార్థన కూడా. అంటు దట్ విచ్ బి యు బి ఐ. ఏదైతే మీరై ఉన్నారో, ఏదైతే నేనై ఉన్నానో, ఆ ఏది అంటే తండ్రి. మనం తెలుసుకున్నాం కదా మాస్టర్స్ నిన్న, వీఆర్ ఆల్ ఫర్గటెన్ గాడ్స్. మనమంతా దైవాలమే, అయితే మన దివ్యత్వాన్ని మనం మర్చిపోయాం. మరి కొంతమంది లేదా మనం ఇంకాస్త ప్రోగ్రెస్ అవ్వగలిగితే వీఆర్ ఆల్ రియలైజింగ్ గాడ్స్. రియలైజింగ్ గాడ్. ఇంకాస్త ముందుకెళ్తే ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్. సో ఇక్కడ ఏమంటున్నారు ఈ పర్టికులర్ ప్రేయర్ లో అంటే, తండ్రి స్థానం నుంచి ఏదైతే మీరై ఉన్నారో, ఏదైతే నేనై ఉన్నానో, ఆ ఏది అంటే తండ్రిగా మారటమే తనయుడు. అంటు దట్ విచ్ బి ఐ కమ్ ఫోర్త్ ఇంటూ ఫర్ ఎవర్. ఏమంటున్నారు ఇంకా? అక్కడి నుంచి వచ్చాను, తండ్రి స్థానం నుంచి వచ్చాను, 0 నుంచి వచ్చాను, ఎప్పటికీ నిలిచి ఉండేలాగా, ఫర్ ఎవర్ గా, అనంతంగా, అన్లిమిటెడ్ గా. ద ఫాదర్ విత్ ఇన్ ఫర్ ఎవర్, ఎవర్ అండ్ ఎవర్. సో క్లుప్తంగా ఈ ప్రేయర్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఏదై మీరు ఉన్నారో, ఏదై నేను ఉన్నానో, ఎక్కడి నుంచి మనం వచ్చామో, ఎప్పటికి మనం నిలిచి ఉంటాం. తండ్రి ఎప్పటికీ ఉన్నారు. తనయుడు కూడా జ్ఞానాన్ని వింటూ తన రియలైజేషన్స్ లో తనయుడు తండ్రి ఏకమైపోయి ఎప్పటికీ నిలిచి ఉన్నారు. ఎప్పటికీ. వాటర్ తీసుకోండి మాస్టర్స్. సో బి ఇట్. థ్యాంక్ యూ. మనం ముందుకెళ్దాం. సో మనమంతా తెలుసుకున్నాం కదా, మొదట్లో మన దివ్యత్వాన్ని మనం మర్చిపోయాము. జ్ఞానం వింటూ మన దివ్యత్వాన్ని తెలుసుకొని ద రియల్ మీనింగ్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి, మనమంతా దైవాలము అన్నది థియరిటికల్ గా తెలుసుకుంటూ ఉన్నాము. మన యాక్సెప్టెన్సీలోనికి వస్తుంది, రియలైజింగ్ వైపు వెళ్తూ ఉన్నాం. ఈ ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుంది అంటే, దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏముండొచ్చు అంటే, ఫాదర్ అండ్ ఐఆర్. సో మనకు 153 లిస్ట్ లో రామ్తా చాలా సూచనలు ఇచ్చారనమాట. మన రెగ్యులర్ డేలో మనకు కొన్ని సంకల్పాలు, కొన్ని అవసరాలు, కొన్ని కోరికలు ఉంటాయి. ఈ 153 నుంచి అప్పటికప్పుడు మనకి ఏం అవసరమో వాటిని మనం ఐడెంటిఫై చేసి రౌండ్ ద క్లాక్ వాటి చుట్టూ మనం ఆలోచనలు కేంద్రీకరణ చేయాలి. అప్పటికప్పుడు మనకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ఆ లిస్ట్ లో ఇచ్చినటువంటి అంశాలు అవసరమైతే వాటిని పిక్ చేస్తాం, వాటిపైన ఎక్కువ కేంద్రీకరణ చేస్తాం. సో ఇప్పుడు ఇదంతా దైవపు ఉనికి కనుక ఏంటి, ఇది ఎక్కడ ఆగుతుంది? ఈ కాన్సెప్ట్స్ ఎక్కడ అంటే, తనయుడు తండ్రిగా మారినప్పుడు, తనయుడు తండ్రి ఏకస్థితిలోకి వచ్చినప్పుడు. అందుకే ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. ఇప్పుడు మనం చదవబోయే ఈ 1 పేజ్ ఆర్ 1.5 పేజ్ మీరు యాజ్ ఇఫ్
తండ్రిగా మారితే లేదా తండ్రి స్థానంలో మీరు ఉంటూ రామ్తా తండ్రి గురించి ఏమేం చెప్తూ ఉన్నాడు, దైవం గురించి ఏమేం చెప్తూ ఉన్నారు, అది చెప్పేదంతా నా గురించి అని ప్రతి ఒక్కరు అనుకోవాలి మాస్టర్స్. సో మన ఆలోచనల్లో రామ్తా ఈ బుక్ లో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే అంశాలంతా అది నేనే అన్న స్థానంలో మన ఆలోచనలో స్థిరం చేసుకొని మనమంతా ఈ డిస్కషన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఫ్రీ విల్ చాయిస్ అన్నది ఒక్క జీవికి ఉంటుంది. మన ఫ్రీ విల్, మన చాయిస్ ఏంటి? ఈ జ్ఞానం వింటూ అంతరంలో మనం చేసుకోవలసినటువంటి సెల్ఫ్ కరెక్షన్స్ చేసుకుంటూ ప్రోగ్రెస్ అవుతూ వెళ్తూ ఉన్నాం. మొదట్లో అసలు ఏం తెలిసేది కాదు, అలా రోజులు వెళ్ళేవి. కానీ జ్ఞానం తెలుసుకుంటున్న కొద్దీ రోజులు మన అదుపులోకి రావటం మొదలు పెట్టాయి, సిచ్యువేషన్స్ మన అదుపులోకి రావటం మొదలు పెట్టాయి, రిలేషన్స్ మన అదుపులోకి రావటం మొదలు పెట్టాయి. ఇట్లా ఇప్పుడు ఈ జ్ఞానం మనం తెలుసుకున్నాక మనం ఏదో పెద్ద పెద్దగా అయిపోయాం, పక్కనున్న వారికి జ్ఞానం తెలీదు, వారికి ఏం తెలీదు అనేసి మన ఆలోచనలో కూడా వారిని తక్కువ చేసి మనం థింక్ చేయకూడదు. ఎందుకు అంటే ప్రతి జీవికి ఫ్రీ విల్ ఉంటుంది, చాయిస్ ఉంటుంది. మనం కూడా ఒకప్పుడు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి అప్గ్రేడ్ అయిన వారిమే. జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నాం, మన ఎంపికలు ఉన్నాయి, మనకు చాయిసెస్ ఉన్నాయి, స్వేచ్ఛ ఉంది, ఏం ఆలోచన చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి. మనం తెలుసుకున్నాం కదా, బింబం ప్రతిబింబం, అద్దంలో మనం మనల్ని దర్శిస్తాం. సరిగా లేదు అనేసి ప్రతిబింబాన్ని ఏం మనం నిందించం. అలా హెయిర్ సరిగా లేకపోతే దువ్వెని తీసుకొని మన హెయిర్ ని మనం అంటాం, కానీ అద్దంలో హెయిర్ ని మనం అనలేం కదా. వెరీ బేసిక్ ప్రాక్టికల్ థింగ్. సో సిమిలర్ గా మనం ఏం చేస్తున్నాం, మన స్వేచ్ఛలో మన ఎంపికలు ఏమో, మన చాయిసెస్ ఏంటో మనం ఉంటూ పక్క దైవాలి స్వేచ్ఛ, పక్క వారి ఎంపికల్లో వారిని స్వేచ్ఛగా ఉండనిస్తూ ఉన్నాం. మన ఆలోచనలో కూడా వారి పట్ల సరికానిగా ఆలోచన చేయకూడదు. మరి ఎలా డీల్ చేయాలి ఆ సిచ్యువేషన్స్ ని కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ, ఆ రిలేషన్స్ ని కానీ? రెస్పాన్సిబుల్ రియాక్షన్ టు అదర్స్. ఇదేదో 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మనం డిస్కస్ చేసి రేపు ఫీల్డ్కి వెళ్ళి అప్లై చేయాలి అంటే ఇట్ టేక్ సమ్ టైం. కొంతమందికి అర్లీగా గ్రిప్ దొరుకుతుంది, కొంతమందికి ఇట్ టేక్ సమ్ టైం. పేషెన్సీ, కన్సిస్టెన్సీ ఇన్ అప్లయింగ్ ద విజ్డమ్, ద నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం బుక్ రీడింగ్కి వెళ్ళాలి. జీసస్ ఎగ్జాంపుల్ ఉంటుంది. జీసస్ రీసౌండ్ వస్తుంది. లక్ష్మీ మాస్టర్, వెంకటలక్ష్మి రాజమండ్రి గారు, ప్లీజ్ ఆపైరా, వీడియో ఆడియో రెండు ఆపరా ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ. నేను మిమ్మల్ని ఎస్ మేడం, మ్యూట్ అయ్యారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని మీరు జీసస్ గా ఒక 1 or 2 minutes అనుకోండి. అర్త్ పైన జీసస్ బర్త్, జన్మ తీసుకునే టైంకి అక్కడంతా గొడవలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, ప్రేమ అన్నది ఎవరికి తెలియదు. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఒక సౌల్ ఆ పర్టికులర్ మూమెంట్ టైం పీరియడ్ బర్త్ తీసుకొని అందరికీ ప్రేమను, శాంతిని, ఐక్యతను బోధిస్తానని అర్త్ పైకి వచ్చారు, చెప్పారు. విన్నవారు విన్నారు, వినని వారు మరణ దండన వేశారు. అరే నేను వచ్చింది మీ మంచి కోసమే, మీకు ప్రేమని చెప్తూ ఉన్నాను, ఐక్యంగా ఉండండి అని చెప్తున్నాను, శాంతిగా ఉండండి అని చెప్తూ ఉన్నాను, తండ్రి అని ఒక కాన్సెప్ట్ ఉంటుందని చెప్తూ ఉన్నాను, ఆ తండ్రిని అందుకోవాలి అంటే చిన్న పిల్లవాడిగా మారండి అని చెప్తున్నాను, స్వర్గం అనేది ఎక్కడో బాహ్యంలో లేదు, మీలోనే ఉంది అని చెప్తూ ఉన్నాను. ఇంత జ్ఞానం ఇస్తున్నా నాకెందుకు ఈ ముళ్ళ కిరీటం పెట్టారు, రాళ్లతో కొట్టారు, శిలువ పైన ఎక్కిచ్చారు అని జీసస్ ఎప్పుడు అనుకోలేదు.
జీసస్ కి తెలిసిందంతా అంతరంగ ప్రయాణం చేయటం, తనలో ఉన్నటువంటి తండ్రికి సరెండర్ అవ్వటం. ఆ సందర్భం ఏదైనా, అది రిలేషనా, అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందా, చివరికి మరణమైన తన పైన దాడి చేసి ముళ్ళ కిరీటం పెట్టి శూలం దాంతో పొడుస్తారు కదా అక్కడ, ఆ శిలువపై వేసినా కూడా వారి పట్ల ఎటువంటి కోపము లేదు. పైగా తండ్రితో జీసస్ ఆ పర్టికులర్ మూమెంట్ లో అంటారు, వీరిని క్షమించండి తండ్రి, వీరికి తెలియదు వారు ఏ విధంగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు. అదొక స్టేట్. ఇంకో స్టేట్ లో ఏమనుకుంటారు, మీరు ఏమైనా చేసుకోండి, నా బాడీని కొట్టండి, కాల్చండి, వాటర్ లో పడేయండి, తిరిగి నా బాడీని నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటాను. ఇది బాహ్యానికి సంబంధించింది కాదు, అంతరంలో మనం ఎటువంటి థాట్ ప్రాసెస్ కలిగి ఉన్నాము, ఎటువంటి ప్యాటర్న్ మనం థింక్ చేస్తూ ఉన్నాము, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇన్నర్ థింగ్. కంటెంప్లేషన్ అనుకోండి, ఇంట్రాస్పెక్షన్ అనుకోండి. చాలా కాన్ఫిడెంట్ గా ఛాలెంజ్ చేసి మీరు ఏమైనా చేసుకోండి, తిరిగి నా బాడీని నేను రిసరెక్ట్ చేసుకుంటాను, పునరుద్ధానం చేసుకోగలుగుతాను. అతనికి తెలుసు, నేను నా తండ్రితో కనెక్ట్ అయి ఉన్నాను, నా అంతరంలో నేను శాశ్వతుడిని. వారిపైన కోప్పలేదు, వారిపైన అరవలేదు, ఇంకా వారి గురించి తండ్రి దగ్గర చెప్పుకున్నారు, తండ్రి వీరికి తెలియదు, వారు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు, వారిని క్షమించండి. ఈ కాన్సెప్ట్స్ ని మనం రెగ్యులర్ ఫీల్డ్ లో అప్లై చేయాలి మాస్టర్స్. ఫీల్డ్ ఇన్ సెన్స్ డే టు డే. ఇప్పుడు మార్నింగ్ ఏదో ఒక సెషన్ వింటాము, పడుకునే ముందు ఏదో ఒక సెషన్ వింటాం. ఈ మిగిలిన టైం ఉంటుంది కదా, ఆ టైంలో మన థాట్స్ నిలిపాలి. దానికి మనకు చాలా మంది ఆల్రెడీ ఉన్నారు ఎగ్జాంపుల్స్ గా. మన థాట్ ప్రాసెస్ లో ఒక లేయర్ బై లేయర్ ని మనం ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తాం. అలా మనకు నచ్చిన ఒక కాన్సెప్ట్ అనుకోండి, జీసస్ అనుకోండి, లార్డ్ శ్రీకృష్ణ అనుకోండి, మీకు నచ్చిన మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు అనుకోండి, మీకు ఆధారంగా ఎవరు లేకపోతే మీకు మీరే మీ సౌండ్ని ఆధారంగా పెట్టుకొని మీ తండ్రితో మీరు కనెక్ట్ అయ్యి, మీకు ఎటువంటి వాతావరణం ఉంటే మీకు ఆనందంగా ఉంటుందో అటువంటి వాతావరణాన్ని ముందుగా మన ఆలోచనలో మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సింపుల్ కాన్సెప్ట్స్. ఇప్పుడు బుక్ వెళ్దాం, బుక్ రీడింగ్. సో ఇందాక అనుకున్నాం కదా, మిమ్మల్ని మీరు తండ్రిగా అనుకొని రామ్తా ఏం చెప్తున్నారో అది వినాలి. ఓకేనా మాస్టర్స్? ఎక్కడో ఏ ధర్మాసనం మీద కూర్చొని అందరి పాపపుణ్యాలను విచారించి తీర్పులిచ్చే ఏ ఒక్క వ్యక్తో కాదు దైవం అంటే. జీవ సర్వస్వము ఆ దైవమే. అనుక్షణం అవిశ్రాంతంగా సంభవిస్తున్న అన్ని స్పందనలు ఆ దైవమే. ఈ ఉనికిలో నిరంతరంగా శాశ్వతంగా ఏది ఉంటున్నదో అదే దైవం. ఇప్పటికి మనం ధర్మదేవత, న్యాయ దేవత, ధర్మాసనం ఇవన్నీ వింటూ ఉంటాం కదా, న్యాయం, అన్యాయం, ధర్మం, అధర్మం. మాస్టర్స్, ఏదన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అనుకోండి, పొలిటికల్ అనుకోండి, ఏదైనా సరే అల్టిమేట్ గా అంతా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారనమాట. అక్కడ ఏమవుతుంది, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, ఇన్ జనరల్ ప్రొసీజర్. అక్కడ ఒక తీర్పు ఇస్తారు. ఇది అందరికి తెలిసిందే, మనం చూస్తూ ఉంటాం, రకరకాల న్యూస్లు ఉంటాయి, మూవీస్ ఉన్నాయి, ఇదంతా ఓకే. కానీ రామ్తా ఏం చెప్తూ ఉన్నారు,
ఏ తప్పొప్పుల్ని దైవం, పాపపుణ్యాల్ని దైవం ఎంచదు. కంప్లీట్ గా ఉన్నదంతా దైవమే అన్నప్పుడు ఇది కరెక్ట్, ఇది రాంగ్ అన్నది ఆ పొలారిటీస్, ఆ ద్వంద్వాలు, జడ్జిమెంట్స్, ఏ దైవం అయితే తన దివ్యత్వాన్ని మర్చిపోతారో వారు మాత్రమే ఇటువంటివి చేస్తారు. దైవానికి ఎటువంటి జడ్జిమెంట్స్ అటువంటివి ఏవి ఉండవు అన్నమాట. జీవితం నిర్దయతో మిమ్మల్ని శిక్షిస్తుందని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. ఎందుకంటే మీరు ఎవరో అదే ఆ దైవం కనుక. మిమ్మల్నో మరొకరినో విచారించి న్యాయ నిర్ణయం చేయాల్సి వస్తే ఆ దైవం తన్ను తాను శిక్షించుకున్నట్లే. ఆ మహాప్రజ్ఞ అలాంటి పనిని ఎందుకు చేస్తుంది? సేమ్ కాన్సెప్ట్స్. నో జడ్జిమెంట్స్, నో పొలారిటీస్, ద్వంద్వాలు అన్నవి లేవు. ఇందాక మనం అనుకున్నాం కదా, మనల్ని మనం దైవాలుగా అనుకొని ఈ రీడింగ్స్ అంతా మనం ఈ డిస్కషన్స్ అంతా చేయాలి అని సిమిలర్ గా చెప్తూ ఉన్నారు. పాప పుణ్యాలను మనం చూడకూడదు, జడ్జిమెంట్స్ చేయకూడదు, ద్వంద్వాలు, నువ్వు మంచి, నువ్వు చెడు, నువ్వు ఉన్నోడివి, నువ్వు లేనోడివి, కోపం, ద్వేషం చేయకూడదు అంతే. ఇప్పుడు తెలుసుకుంటాం, దాన్ని ఫీల్డ్ లో అప్లై చేస్తాం. స్టార్టింగ్ కొన్ని డేస్ ఆ సిస్టమ్ కి అడాప్ట్ అవ్వడానికి, మన ఇంటర్నల్ థాట్ ప్యాటర్న్ మౌల్డ్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఇంప్రూవ్మెంట్ మనకు మన ఆలోచనలో కనబడుతుంది. దాని రిఫ్లెక్షన్ మళ్ళీ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ లో కూడా మనం చూడగలుగుతాం. జగత్పితగా మీరు కీర్తిస్తున్న ఆ జీవధార ప్రాణశక్తికి మీ తప్పొప్పుల్ని ఎంచే సామర్థ్యం కూడా కనీసం లేదు. మళ్ళీ ఈ లైన్, మనం దైవాలము అన్న భావనతో ఆ రియలైజేషన్స్ అవ్వటానికి ఈ లైన్ మళ్ళీ చదవండి ఒకసారి. మనమంతా జగత్పితలం. మరి పక్కవారి తప్పొప్పుల్ని ఎంచే సామర్థ్యం, ఎంచటం కాదు, మనం కనీసం ఆ సామర్థ్యం కూడా లేదంట. చూడండి ఎంత గొప్ప లైన్ ఇక్కడ. ద్వంద్వాలకు పైన ఉన్నారు భగవంతుడు. అనేక వేదాలు, మత గ్రంథాలు మనిషే దైవం అని చెప్తూ ఉన్నప్పుడు, థియరిటికల్ గా మనం మన రియలైజేషన్స్ చేసుకోవటానికి ఈ డిస్కషన్స్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఎంత దగ్గరగా వీటిని యాక్సెప్ట్ చేయాలి, అప్లై చేయాలి, మనం థింక్ చేసుకోవాలి దీన్ని. ఏ తప్పొప్పుల్ని ఎంచే మినిమం ఎలిజిబిలిటీ, మినిమం క్వాలిఫికేషన్ కూడా లేదు దైవానికి. ఎంత ఉన్నతంగా ఉన్నారో దైవం, ఎంత ఉన్నతంగా మనం ఉండాలో ఈ లైన్స్ నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఏ వ్యక్తిత్వము, స్వరూపము దానికి లేదు కనుక స్వయంగా తనలోని ఏ అంశాలను నిశితంగా గమనించి వాటిలోని తప్పొప్పుల్ని, మంచి చెడుల్ని, పూర్ణత్వాన్ని, పరిమితాన్ని గుర్తించగల అహంకారం దానికి లేనే లేదు కనుక. ఇప్పుడు అంతే కదా మాస్టర్స్. సే ఫర్ సపోజ్ మనం ఉంటాము, పిల్లలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. ఇన్ జనరల్ గా లవ్ అన్న కాన్సెప్ట్ అందరినీ బైండ్ చేసి ఉంటది. ఒక ఫ్యామిలీ ఎమోషన్, ఏదో ఒక కాన్సెప్ట్ అంత యునైట్ గా ఉంటారు అనమాట. ఏవో చిన్న చిన్నవి చేసినప్పుడు, బిగ్ మిస్టేక్స్ అయినప్పుడు మనం జనరల్ కోపడతాం. ఇంట్లో చిన్న చిన్న అంశాలు ఉన్నప్పుడు మన వాడేలే అని
మనం సర్దుకుపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. మరి రామ్తా దైవం మీరు అని చెప్తూ ఉన్నప్పుడు ఎటువంటి తప్పొప్పుల్ని, ఎటువంటి పాప పుణ్యాల్ని దైవం ఎంచదు అని క్లియర్ గా చెప్తూ ఉన్నప్పుడు మన ఆలోచన పరిధిలో కూడా దాన్ని ఎక్స్పాండ్ చేయించగలగాలి. ఇంటర్నల్ గా మన థాట్ ప్యాటర్న్ ని మనము చాలా వైడ్ గా, చాలా డైవర్సిఫై గా చేసుకోగలగాలి. ఫస్ట్ స్టెప్ దేనికైనా ఇంటర్నల్ థాట్ కన్స్ట్రక్షన్. దేర్ ఆఫ్టర్ మన ఫిజికల్ యాక్షన్స్ ఉంటాయి. ఇంకేం చెప్తారో విందాం. దైవం, నేను, శుభాశుభాలకు అతీతం, సవ్యాపసవ్యాలకు దైవం అతీతం. పరిపూర్ణత్వం అన్నది కూడా ఓ హద్దునే సూచిస్తుంది కనుక. అంతే కదా, పరిపూర్ణత్వం అన్నది సే ఫర్ సపోజ్ 100% అనుకుందాం. దాంట్లో కూడా దైవాన్ని మనం లిమిట్ చేయలేం. ఎంత అనంతంగా ఉంటుందో చెప్తున్నారు పక్కనే. అనంతంగా విస్తరించి కొనసాగుతూ, అనంతంగా పరివర్తమవుతూ, అనంతంగా ఉప్పొంగుతూ దివ్యత్వం పరిమణిస్తూ ఉంటుంది కనుక దైవం ఆ పరిపూర్ణత్వపు పరిధికి కూడా లోబడదు. మనం తెలుసుకున్నాం కదా నిన్న, ఏనాడు ఊహించలేనంతగా దైవం మనల్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఊహలకే అందదు అన్నప్పుడు ఎంత అనంతంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా లిమిట్ చేయలేము దైవాన్ని. ఒక విగ్రహంలోనో, ఒక పాటలోనో, ఒక గుడిలోనో. ఎందుకు? అంత తానై ఉన్నాడు కనుక, అంత మీరై ఉన్నారు కనుక, అంతా మనమే కనుక. ఇప్పుడు చెప్పండి మాస్టర్స్, బాహ్యంలో వేరు మనం వేరు అన్నది ఇక్కడ లేదు కదా. మనము పక్కన మనమే, బింబము పక్కన ప్రతిబింబమే. సరి చేయాల్సింది బింబాన్ని, ఆటోమేటిక్ గా ప్రతిబింబం సెట్ అయిపోతుంది. ఫర్ దట్ వీ నీడ్ సమ్ పేషెన్స్, కన్సిస్టెన్సీ. అయిపోతుంది, డెఫినెట్ గా మాస్టర్షిప్ వస్తుంది. సో అది పరిపూర్ణత్వపు పరిధికి కూడా లోపడదు. లిమిట్ చేయలేం భగవంతుణ్ణి, మనల్ని మనం కూడా లిమిట్ చేసుకోకూడదు. ఉన్నది ఉన్నట్లుగా ఆ దైవం ఉంది. మీ ప్రియ దైవానికి కేవలం ఉండడం మాత్రమే తెలుసు. తక్కినవన్నీ ఆ దివ్యత్వాన్ని సదా ప్రకటిస్తూ కీర్తిస్తూ ఉంటాయి. అనంతము, శాశ్వతము, మహోన్నత నిత్యత్వం. మాట్లాడారా మాస్టర్స్? అనంతము, శాశ్వతము, మహోన్నత నిత్యత్వమే నేను తెలుసుకున్న దైవం. అనంతంగా ఉంటుంది, పదే పదే మనం తెలుసుకుంటూ ఉన్నాం. రామ్తా వైట్ బుక్ లో ఒక కాన్సెప్ట్ పదే పదే రిపీటెడ్ గా ఉంటుంది. చివరికి ఎక్కడ అవుతాయి అన్ని కలిపితే మనం దైవాలము, అక్కడే ఆగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మన మైండ్, రామ్తా కొన్ని సందర్భాల్లో చెప్తారు మంకీ మైండ్, కొన్ని పర్సనాలిటీ అంశాలు ఉంటాయి. ఈ జ్ఞానం విన్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది, అప్లై చేస్తున్నప్పుడు అంటే రెగ్యులర్ డేలో ఉన్నప్పుడు ఆ థాట్ ని నిలబెట్టడానికి కొంత తడబడుతూ ఉంటాం.
అయితే పదే పదే రిపిటేటివ్ గా ఈ నాలెడ్జ్, ఈ విజ్డమ్, కొన్ని కాన్సెప్ట్స్ వస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక చోట మన మైండ్ కనెక్ట్ అయిపోతుంది, ఆ కాన్సెప్ట్ ఫిక్స్ అయిపోతుంది. మేబీ అదే ఇంటెన్షన్ అయి ఉండవచ్చు రామ్తాకి. ప్రతి పేరాలో, ప్రతి పేజ్ లో, ప్రతి చాప్టర్ లో కొన్ని రిపిటేటివ్ ఉంటాయి. ఈ వైట్ బుక్ తర్వాత ఫైట్ సైట్ సిరీస్ బుక్స్ ఉంటాయి. రామ్తా ఛానలింగ్ అయినప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ చెప్తారు, అండ్ స్పెషల్ క్లాసెస్ కొన్ని ఉంటాయి. ఇదంతా మీరు రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ ఫస్ట్ కోర్స్ క్లాస్ 101 తీసుకుంటే దాని తర్వాత ఏ కోర్స్ చేయడానికైనా ఎలిజిబిలిటీస్ ఉంటాయి అఫీషియల్ గా. అప్పుడు మనకు అర్థమవుతాయి ఏంటి ఒకటే కాన్సెప్ట్ రిపిటేటివ్ గా చెప్తూ ఉన్నాడు. క్రియేట్ యువర్ ఇయర్ అంటాడు, క్రియేట్ యువర్ డే అంటాడు, సిఎండి అంటాడు, నుదుటిపైన దర్శించండి అంటాడు. దీని అర్థము ఈ ఫ్రీక్వెన్సీ, ఈ హర్టిజన్ ఫ్రీక్వెన్సీని ఛేదించి ముందుకు వెళ్ళగలగాలి అన్నప్పుడు అంత ఈజీ అయితే కాదు. డెఫినెట్ గా ఎంట్రీలో చాలా తడబడి ఉంటాం మనమంతా, చాలా ఉంటుంది. అందుకే కాన్క్వర్ యువర్ సెల్ఫ్ అన్న కాన్సెప్ట్ ఒకటి తీసుకొస్తారు. నిన్న కూడా ఒక సందర్భంలో మనం వారియర్ హార్ట్ అని ఒక ప్రేయర్ లో తెలుసుకున్నాం. పోరాట పటిమ గల సమర్థవంతమ ధైర్యవంతమైనటువంటి తత్వం మనది అని. సో ఇక్కడ చెప్తూ ఉన్నారు అనంతము శాశ్వతము. లిమిట్ చేసుకోకూడదు. ఫస్ట్ ఎక్కడ ఏదైనా మొదలయ్యేది మన ఆలోచనలోనే. సో ఫలానా కాన్సెప్ట్, అది మీది ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ తీసుకుంటారు, అప్పటికి మీకు నిజం అవ్వాలి అనే సంకల్పం ఒకటి పెట్టుకుంటారు. ఎందుకు మనకు మనం ఆలోచనలో లిమిట్ చేసి అడ్డుకట్టలు వేసుకోవాలి? సింపుల్ థాట్ కదా, నేను బాగున్నా, నా ఎన్విరాన్మెంట్ బాగుంది, అయిపోయా. జీసస్ ఎంత ఇబ్బంది ఉన్నా పక్కవారి పైన ఎప్పుడు కోపడలేదు. దైవం అనంతంగా ఉంటుంది అని రామ్తా చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు మనకు తెలియదు, ఇప్పుడు థియరిటికల్ గా వింటూ ఉన్నాం. కొంత కొంత మన ఆలోచనలో యాక్సెప్టెన్సీలోనికి వస్తూ ఉంది. మిగిలింది ఏంటి? అప్లై చేయటమే. అప్లై కూడా చేస్తూ ఉన్నాం. ఏమంటే కన్సిస్టెన్సీ అండ్ ప్రోగ్రెస్. సెల్ఫ్ చెక్ చేసుకుంటూ అప్లై చేయటంలో నా ఆలోచనలు ఎక్కువ పెడుతూ ఉన్నానా, పక్కవారి ఆలోచనలు నాలో ఎక్కువ నింపుకుంటున్నానా? తీసి పాడేస్తాం. పక్కవారి ఆలోచనలు ఎందుకు? నా సంకల్పం నాకు ముఖ్యం, నేను బాగుండటం నాకు ముఖ్యం అన్ని విధాలుగా. ఆరోగ్యము, ఆనందము, ఆర్థిక పరిస్థితి, అనుబంధాలు, శాంతి, ప్రేమ, ఎవ్రీథింగ్ కేవలం నాకు సంబంధించిన ఆలోచనలు. ఆలోచనల్లో లిమిట్ గా ఉండకూడదు, అనంతంగా అన్లిమిటెడ్ గా ఉండాలి. ఏదైతే మన ఆలోచనలో మనల్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తుందో దాన్ని అటాక్ చేస్తాం ఫస్ట్. శాశ్వతం అని కూడా అంటున్నారు. శాశ్వతంగా దైవం ఉంటుంది అనేది తెలుసు మనందరికీ. శాశ్వతంగా ఉంటాము అన్నది కొన్ని సందర్భాల్లో వింటాం, కానీ కొన్ని సందర్భాల్లో ఈ పదం మీరు చూసుకోండి, బుక్ ఇప్పటికీ ఈ అనంతము, ఈ శాశ్వతం అనేది గతంలో వచ్చి ఉంటుంది, ముందు ముందు పేరాస్ లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక చోట ఇది మనకు కనెక్ట్ అవ్వచ్చు. అసలు శాశ్వతత్వానికి మనకున్న అండర్స్టాండింగ్ ఏంటి, వ్యక్తిగతంగా నాకున్న నిర్వచనం ఏంటి, ఇది మనం చెక్ చేసుకోవాలి. దీనిపైన మనం కంటెంప్లేట్ అవ్వాలి. ఫర్ ఎవర్ గా ఉంది అంటే ఏది ఏం చేయలేదు కదా. ఏ సిచ్యువేషన్ అయినా, ఎంతటి ఇబ్బంది అయినా శాశ్వతంగా నేనున్నాను అన్నప్పుడు ఏది ఏం చేయలేదు. అది వస్తుంది, పోతుంది, దాని పని అది చూసుకుంటది. అది సందర్భం అనుకోండి, ఇంకొకటి అనుకోండి. నేను శాశ్వతంగా ఉన్నాను, శాంతిగా ఉన్నాను, అనంతంగా ఉన్నాను, సమృద్ధిగా ఉన్నాను, నేను దైవాన్ని. ఇంకా ఏం చెప్తారో చూద్దాం మాస్టర్స్. ఆ నిత్యత్వమే జగత్పిత నామంతో కీర్తింపబడుతూ మీ దివ్యత్వాన్ని, జీవ వ్యాపారాన్ని ప్రకటిస్తూ జీవిత వేదికగా స్థితమై ఉంది. ఆ జీవాధారమే మీకు మాత్రమే ప్రత్యేకమైన ఓ వ్యక్తిత్వాన్ని,
అహంకారాన్ని, స్వేచ్ఛ ప్రవృత్తిని మీకు సమకూర్చి కల్పించి ఆ దివ్యత్వాన్ని మీరు కోరుకున్నట్లు అనుభవించి ఆచరించి అభివర్ణించి జీవించే అవకాశాన్ని అందిస్తుంది. ఇక్కడ ఇందాక మనం స్లైడ్ లో ఫ్రీ విల్, చాయిస్ అనే 2 కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ప్రతి సౌలు కొంత అజెండా పెట్టుకొని వస్తుంది. వారికి కొన్ని కోరికలు, కొన్ని సంకల్పాలు. తగినట్లుగానే ఫిజికల్ బాడీని, ఆ జెనెటిక్స్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. బట్ ప్రతి సౌల్ కి అల్టిమేట్ అజెండా డెఫినెట్ గా సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫిజికల్ బాడీలో ఎప్పటికీ ఉండటమే. రామ్తా ఒక చోట చెప్తారు, ఐ ఆమ్ ట్రైనింగ్ యూ టు లివ్ ఇన్ యువర్ ఫిజికల్ బాడీ ఫర్ ఎవర్. మీ శరీరంలో మీరు ఎప్పటికీ ఉండేలాగా మిమ్మల్ని నేను ట్రైన్ చేస్తున్నా అంటాడు. అంతటితో ఆగరు. ఐ ఆమ్ ట్రైనింగ్ యూ టు బి రిచ్, ఐ ఆమ్ ట్రైనింగ్ యూ టు బి బ్యూటిఫుల్, ఐ ఆమ్ ట్రైనింగ్ యూ టు బి పవర్ఫుల్. ఇట్లా రకరకాలుగా చాలా కాన్సెప్ట్స్ చెప్తారు రామ్తా. ఇదేందో భౌతిక అమరత్వం అంట, ఇదేందో ఆధ్యాత్మికం అంట, అందరికి దూరంగా ఉండాలంట. నో, మీ ఇంట్లో ఉంటూనే మీ రెగ్యులర్ డేలో మీరు చేసే బిజినెస్, జాబ్, ఏది ఇంకా ఈ విజ్డమ్ ఏంటో ఇంకా ఎఫిషియెంట్ గా, ఇంకా కాన్ఫిడెంట్ గా ప్రతి యాక్టివిటీ చేయగలుగుతాం. సో ఇక్కడ యూనిక్నెస్ ఉంది ప్రతి ఒక్కరికి. ఆ విధంగా సౌల్ సెలెక్ట్ చేసుకొని వస్తుంది కొంత ఎజెండా పెట్టుకొని. సో అప్పుడు ప్రతి సౌల్ కి కొన్ని సెల్ఫ్ ఎజెండాస్ ఉంటాయి. బట్ అల్టిమేట్ అజెండా సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫిజికల్ బాడీలో ఫర్ ఎవర్ గా ఉండటమే. ఇట్ మీన్స్ ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ, ఇట్ మీన్స్ అసెన్షన్. ఇప్పుడు యూనిక్నెస్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ దాదాపు 16 మంది ఉన్నాము. ఒక్కొక్కరం ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చాము. మెయిల్, ఫీమేల్, ఏజ్ లో పెద్ద చిన్న, ఆక్యుపేషన్, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, బిజినెస్ పర్సన్స్, ఎంప్లాయీస్. గాడ్, ఎంత డైవర్సిఫై ఉన్నాం. మన సౌల్ సెలెక్ట్ చేసుకుంది, యూనిక్నెస్ ఉంది. ఆ జీవాధారమే మీకు మాత్రమే ప్రత్యేకమైన ఓ వ్యక్తిత్వాన్ని, ఓ అహంకారాన్ని, స్వేచ్ఛ ప్రవృత్తిని మీకు సమకూర్చి కల్పించి ఆ దివ్యత్వాన్ని మీరు కోరుకున్నట్లు అనుభవించి ఆచరించి అభివర్ణించి జీవించే అవకాశాన్ని అందిస్తుంది. అనుకున్నాం కదా, ఈ సౌల్ డిజైన్ చేసుకుంది, కొంత అజెండా పెట్టుకొని వచ్చింది. యూనిక్నెస్ మనం కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం. 33 కోట్ల మంది దేవతలు సంథింగ్ వింటాం కదా. యూనిక్నెస్ ఇక్కడ గాడ్, రిలీజన్, ఈ కాన్సెప్ట్స్ పక్కన పెడితే గాడ్ యూనిక్నెస్. మనిషిగా జన్మ తీసుకొని దైవంగా రియలైజ్ అయినారు. అది 33 కోట్లు అయి ఉండవచ్చు ఫర్ సపోజ్ అనుకుందాం, మనకు అర్థం అవ్వటానికి. ఒకప్పుడు భూమిపైన తిరిగారు, ఈరోజు దేవతలుగా శివుడు, పార్వతిని మనం చూస్తూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి మనిషిగా కొండపైన తిరిగారు ఆ ప్రాంతంలో, కలియుగ దైవంగా. ఆయన యూనిక్నెస్ అది. రామ్తా యూనిక్నెస్. లోకల్ గాడెసెస్, గ్రామ దేవతలు, వారి యూనిక్నెస్. అవధూతలు, వారి యూనిక్నెస్. ఇక్కడెక్కడో ఒక చాప్టర్ కూడా వస్తుంది, దేవతల కన్నా మహోన్నతులు మీరు అంటాడు రామ్తా. ఎందుకు? ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో మనం వింటాం కదా, అనేక యుగాలు ఉన్నాయి. త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇట్లా రకరకాల యుగాలు. కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీద నడుస్తుంది. ఈ హెటిజన్ ప్లేన్ లో, ఈ కలియుగంలో డేర్ గా బర్త్ తీసుకొని దివ్యత్వాన్ని ప్రకటించుకుంటామని ఛాలెంజ్ చేసి వచ్చాం మాస్టర్స్. అందుకు రామ్తా అంటారు, దేవతల కన్నా మహోన్నతులు మీరు అని. సో ఇట్లా ప్రతి ఒక్కరికి యూనిక్నెస్ ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి
వ్యక్తిత్వం. ఇట్ ఈస్ నాట్ కాపీ పేస్ట్. మీకంటూ ఇండివిజువాలిటీ ఉంది, మీకంటూ ఒక ప్రత్యేక లక్షణం ఉంది. దేన్ని అంత ఈజీగా మనం ఓటమి ఫర్ సపోజ్ అంత ఈజీగా వెల్కమ్ చేయం. కఠినంగా ఉంటాం, మొండిగా ఉంటాం, సాధించి తీరుతాం. ఆ జీవాధారమే మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చింది, స్వేచ్ఛను కల్పించింది. ఏం కావాలంటే అది శాంతిగా మన ఆలోచనలు స్థిరంగా చేసుకుందాము అని అనుకుంటే ఆ విధంగా అవుతుంది. కొన్ని సందర్భాల్లో అప్లై చేయటంలో, లేదా మన పర్సనాలిటీ అంశాలు, లేదా మన మంకీ మైండ్ కొంత జ్ఞానం తెలిసినప్పటికీ అప్లై చేస్తున్నప్పుడు తడబడడం మనం గమనించుకుంటూ ఉంటాం. ఆ స్వేచ్ఛ ఉంది ఇక్కడ, ఆ ఫ్రీ విల్ ఉంది. పక్కవారి స్వేచ్ఛలో ఆ దైవాలు వారు ఏ విధంగా డిజైన్ చేసుకున్నారో వారి స్వేచ్ఛలో వారిని ఉంచుతూ మన స్వేచ్ఛలో మనం ఉంటూ, అందుకే చెప్పా, ఐ మీన్ భానుసార్ చెప్తూ ఉంటారు, సౌల్ జర్నీ ఇస్ సోలో జర్నీ. ఇట్ డజంట్ మీన్ దట్ అది స్వార్థం కాదనమాట. ఎవ్రీ సౌల్ హ్యాస్ ఇట్స్ ఓన్ అజెండా అని తెలుసుకుంటున్నాం. ప్రతి దైవానికి ఫ్రీ విల్ చాయిస్ ఉందని తెలుసుకుంటూ ఉన్నాం. ఇట్స్ ప్యూర్లీ ఇండివిజువల్ జర్నీ, బట్ రెస్పాన్సిబుల్ వే, చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి జర్నీ. మీరు ఏ కార్యాలను ఆచరిస్తూ ఉన్నా, ఏ ఆలోచనలు చేస్తూ ఉన్నా, ఆ ఆలోచనలు మహోన్నతంగా ఉన్నా, అతి హీనంగా ఉన్నా, క్రూరంగా అసహ్యంగా ఉన్నా, ఆ దైవం అన్నింటినీ ఉనికిగానే దర్శిస్తుంది, మరొక విధంగా ఎప్పుడు దర్శించదు. ఎందుకు? ద్వంద్వాలకు అతీతంగా చాలా ఉన్నతంగా ఉంది దైవం. వాటిల్లోనూ ఉంటుంది, ద్వంద్వాల్లోనూ ఉండగలుగుతుంది, ద్వంద్వాలకు అతీతంగా ఉండగలుగుతుంది. మీరు ఏనాడు ఊహించలేనంత గాఢంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీరు ఏనాడు ఊహించలేనంత గాఢంగా మీ పక్కవారిని మీరు ప్రేమిస్తున్నారు. ఎంత బాగుంటుంది మాస్టర్స్ మనకు మనం ఈ లైన్స్ చెప్పుకుంటే. ఆ దైవపు ప్రేమ మీ ఇష్టం వచ్చినట్లు మీ జీవితాన్ని సృష్టించుకునే అవకాశం మీకు అందిస్తుంది. చూడండి, మరి మనకు ఇండివిజువాలిటీ ఉంది, మనకు ఫ్రీ విల్ ఉంది, మనకు చాయిసెస్ ఉన్నాయి, మనం జ్ఞానం వింటూ ఉన్నాం, అప్లై చేస్తూ ఉన్నాం, మనకు నచ్చినట్టు మనం ఉంటున్నాం. పక్క దైవాలు కూడా అంతే, సింపుల్. ఆ దైవపు ప్రేమ మీ పైన ఎట్లయితే వస్తూ ఉందో, సాటి దైవం పట్ల కూడా అదే ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు? సాక్షాత్తు నేను దైవాన్ని. ఇండివిజువల్ జర్నీ, సౌల్ జర్నీ, సోలో జర్నీ. నేను దైవాన్ని, దైవం నా మీద ప్రేమ, నేను దైవాన్ని, అంతా దైవమే, అంతా ప్రేమే. దైవం నిరంతరం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. నేను నిరంతరం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాను. ముందే అనుకున్నాం కదా మాస్టర్స్, ఇదంతా నేను దైవం, ఇదంతా నేను అన్న స్థితి నుంచి మనం చదవాలి, డిస్కస్ చేయాలి. ప్రేమించడం తప్ప మరొకటి నాకు తెలియదు. మీరు ఎలా ఉన్నా అది నేనే. ఎంత ఎక్సలెంట్ లైన్స్ చూడండి మాస్టర్స్. చాలా వండర్స్ అవుతాయి మాస్టర్స్, మీకు అప్లై చేయండి అంతే, చాలా మిరాకిల్స్ జరుగుతాయి. విత్ లీస్ట్ ఎఫర్ట్ చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. మనం థాట్స్ లో ఒక సైంటిస్ట్ ల్యాబ్ లో ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తాడో, మనం మన ఇన్నర్ గా మన థాట్స్ ని అట్లా 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 చేంజ్ చేసుకుంటూ పోవాలి. ఆ తండ్రికి ఏ చెడు కనిపించదు, అన్నింట్లో ఆయనకు స్వయమే కనిపిస్తుంది. ఏ పేరా తీసుకోండి అదే చెప్తూ ఉన్నారు, బింబం ప్రతిబింబం. ఏ వైఫల్యాలు ఆయనకు కనిపించవు,
శాశ్వతంగా కొనసాగుతూ ఉన్న తన ఉనికి ప్రస్తుతం మాత్రమే ఆ దైవానికి కనిపిస్తుంది. మీ జీవిత కుసుమాల్ని, మీ హింసలను మీరే సృష్టించుకుంటున్నారు. క్లియర్ గా చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆ సృష్టి ఆపేస్తాం, ఆ థాట్ ప్యాటర్న్ ని డిలీట్ కొట్టేస్తాం. ఇంట్లో చీపురు పట్టి ఉదయాన్నే ఎలా క్లీన్ చేస్తామో సరికాని ఆలోచనలు అలా పక్కన పాడేస్తాం, అంతే, అయిపోయా. ఆ ఆనంద ఆక్రోశాలు రెండూ దైవమే. ఆ రెండింటిలోనూ ఉచ్చ నీచాలను, తప్పొప్పుల్ని, మంచి చెడులను నిర్ణయించి ఏ తీర్పును అది చెయ్యదు. ఉనికి మాత్రంగా దైవం ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా దైవం ఉంటుంది. దైవం అలా ఉంటున్నందువల్ల ఎంతో శుభమే చేకూరుతుంది. అలా ఉండక మనుషులు సృష్టిస్తూ ఉన్న దేవుళ్ళలాగా ఆ దివ్యత్వం ఉండి ఉన్నట్లయితే మీలో ఏ ఒక్కరికైనా ఆ స్వర్గధామపు ద్వారం దరిదాపులకు చేరగలగడం కూడా అసాధ్యమే అయి ఉండేది. అదే మనం వింటాం కదా మాస్టర్స్, దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని సంథింగ్ వింటాం కదా, అట్లా. స్వర్గధామపు ద్వారం దరిదాపులకు చేరగలగడం కూడా అసాధ్యమై ఉండేది. సో మనిషి కొన్ని కండిషన్స్ అనుకోండి, కొంత సిస్టమ్ బిల్డ్ చేసి ఉండవచ్చు. భగవంతుడు అంటే కొంతమందికే, కొన్ని అభ్యసించాలంటే కొంతమందే, నో, అటువంటివి ఏం లేవంటున్నారు ఇక్కడ. అదంతా మనిషి సృష్టిస్తున్నటువంటి దైవం, ఒక పద్ధతి, ఒక సమూహం వాటి ఉనికి కోసమో, లేదు సమాజంలో కొంత పట్టు కోసమో, రాజకీయ కాంక్షణ, వ్యాపార కాంక్షణ, రకరకాల అంశాలు ఉంటాయి. ఈ మనుషులు చేస్తున్న దేవుళ్ళ దృష్టి పరిధిలోకి మీలో ఏ ఒక్కరూ రాగలిగే వాళ్ళు కాదు. టెన్ అవుతుంది, ఈ పేర చెప్పి స్టాప్ చేద్దాం. స్వాభిప్రాయాలతోనూ ఇతరులు మీ గురించి ఊహిస్తున్న అభిప్రాయాలతోనూ ఏకీభవించి మీ తప్పొప్పుల్ని ఎంచి చూసుకుంటూ మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారు. బేస్ ఈజ్ అవర్ ఇంటర్నల్ థాట్ ప్యాటర్న్. అంతరంలో మన ఆలోచన విధానం చాలా ఇంపార్టెంట్. మనకంటూ మనం ప్రీ నోషన్స్, అంటే ఆల్రెడీ రెడీమేడ్ గా కొన్ని ఒపీనియన్స్ ఫ్రేమ్ చేసుకొని ఉంటాం కొంతమంది వ్యక్తుల పట్ల, కొన్ని సందర్భాల పట్ల. అట్లా ఎందుకు? స్వ అభిప్రాయాలు, సెల్ఫ్ ఒపీనియన్స్, ప్రీ నోషన్స్. ఎందుకు రెడీమేడ్ ఒపీనియన్స్ ఉండాలి? ఒక ఒపీనియన్ అంటే ఒక ద్వంద్వం, ఒక జడ్జిమెంట్. అదే కాకుండా పక్కవారి ఆలోచనలో కూడా వారు నా గురించి ఇలా అనుకుంటున్నారు అనేది కూడా మళ్ళీ మన అంతరంలో మనం నిర్మించుకుంటుంటాము అనేది రాంత ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇతరులు మీ గురించి ఊహిస్తున్న అభిప్రాయాలతోనూ, అంతే కదా, ఫస్ట్ ఒక థాట్, దాని తర్వాత ఒక యాక్షన్. అది మనదైనా పక్క దైవందైనా. ముందు మన ఇంటర్నల్ థాట్ మనం నీట్ గా పెట్టుకుంటే అయిపోయి కదా, ఫిజికల్ లో కూడా అదే రిఫ్లెక్షన్ ఉంటుంది. అయ్యో ఏమో అయిపోయింది, అయ్యో వారు నన్ను ఇట్లా అనేసారు, అయ్యో ఈ సిచ్యువేషన్ ఇంతేనా. అనంతం, నువ్వు దైవాన్ని అని తెలుసుకుంటూనే నువ్వు అనంతము, శాశ్వతము, నిత్యము, ప్రేమ, శాంతి ఇవన్నీ తెలుసుకుంటూనే మళ్ళీ ఇక్కడిక్కడ అప్లై చేసే టైంలో అయ్యో నా గురించి వాళ్ళు ఇలా అనుకుంటున్నారా, ఇన్ఫాక్ట్ వాళ్ళ ఆలోచనల సంవిధానంలో మీరంటే వారికి గౌరవం ఉండి ఉండవచ్చు, లేనిది వాళ్ళ థాట్ ప్యాటర్న్ లో మనకై మనం ఇంజెక్ట్ ఎందుకు? వై వీ షుడ్
ఇంప్లాంట్ సచ్ కైండ్ ఆఫ్ థాట్స్ ఇన్ అదర్స్ మైండ్? ఎందుకు నాటాలి మనం పక్కవారి ఆలోచన సంవిధానంలో ఒక సరికాని ఆలోచనని? దీన్ని ఇంకో రకంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, మన ఆలోచనలు దివ్యంగా, అనంతంగా, నిర్మలంగా, ప్రేమతత్వంతో నింపుకుంటే చాలు. మంచి చెడుల్ని, తప్పొప్పుల్ని నిర్ణయిస్తున్నది ఎప్పుడు మీరే తప్ప ఆ నిర్ణయాలు దైవానివి ఎప్పుడు కావు. సేమ్ పాయింట్ రిపిటేటివ్ గా ప్రతి పేరాలో చెప్తూ ఉంటారు. జడ్జిమెంట్ చేయకపోతే అయిపోయాయి కదా. దైవ దృక్పథంలో అదంతా ఓ ఉనికి మాత్రమే. అది మాస్టర్స్, మనం ఇక్కడితో స్టాప్ చేద్దాము. సో మీరు దైవాలు, మనమంతా దైవాలం. ఇక్కడ ఉండేవారు మాత్రమే కాదు, అనంతంగా ఉన్నదంతా దైవమే. అది మాస్టర్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడిగా. ఇట్స్ ఆల్రెడీ 10. Thank you so much, Master. It's a wonderful session. So vibrative session also. Thanks a lot once again. థ్యాంక్ యూ. Thanks a lot once again. ప్లీజ్ మాస్టర్స్, ఎవరైనా మాస్టర్ గారిని ఏదైనా క్వశ్చన్ అడగాలి అంటే 1 by 1 అడగండి. ఇప్పుడు ఎవరు అడగరా మాస్టర్స్? ఒకటి అడగడానికే లేనంత బాగా అర్థమై ఉండాలి. అదే అర్థమై ఉంటుంది, అదే ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఇందాక ఏం అనుకోకండి. బట్ ఇప్పుడు అందరికీ వచ్చింది కదా చాయిస్, ఎవరైనా అడగండి. నటరాజ్ మౌళి గారు అర్థమైందమ్మా? రమేష్ గారు, నటరాజ్ మౌళి అర్థం చేసుకున్నారా చక్కగా? అంత అద్భుతంగా మాస్టర్ గారు చెప్తుంటే అర్థం ఎందుకు చేసుకోరు మేడం? మనం అడగాలి కాబట్టి మేడం, అంతే, ఇంకేం లేదు. మనం సార్కి గ్రాటిట్యూడ్ తెలియచేయాలి కానీ రెస్పాండ్ అవ్వాలి అమ్మా. రెస్పాండ్ అవ్వాలి, అది నేర్పిస్తుంది. అది మాస్టర్స్ ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే అంత కష్టపడి ఆ తండ్రి చెప్పినప్పుడు మనం కొంచెం ఒక్క మాట అయినా, చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్, మీరు చెప్తే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది చెప్పిన వాళ్ళకి. మీరు అస్సలు మాట్లాడలేదనుకో, మరి చెప్పిన వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. మాట్లాడతారు పాపం ఇంట్లో ఎక్కడి వరకు ఎక్కువ మాట్లాడేస్తారు. మేడం అంటే మీరు ఏకంగా ఫ్యాక్టరీ పెట్టేశారు మేడం, దేవుళ్ళని తయారు చేసే ఫ్యాక్టరీ. భారతి మేడం. అవునా? ఎస్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, మీరు అద్భుతంగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ. అయితే మీకు నవదుర్గల్ది 4:30కి పెడుతున్నాను సార్, ఒక్కసారి చూడండి. మీరు చూస్తాను మేడం. మీరు ఒక్క రోజు రావాలి, వినాలి. ఎగ్జాక్ట్ 4:30కి స్టార్ట్ అవుతుంది. ఓకే. సంకల్పాలతోటే అంటే ఎఫర్మేషన్స్ ఒక ఫీల్ తోటి ఒక 20 చేయడం, తర్వాత సంకల్పం చేయించడం, అలా చెప్తున్నాను సార్. అంటే అనుకోకుండా వచ్చింది సార్ అది. నేను సుబ్బలక్ష్మి మేడం గారు ఇన్ని రోజుల నుంచి చాలా చక్కగా ఓపికగా చెప్తున్నారు. బట్ అనుకోకుండా తేజ అనే అమ్మాయి ద్వారా కొంతమంది పరిచయమై మాకు కావాలి అని అడగటంతో అనుకోకుండా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 15 మెంబర్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పంపించండి మేడం, లింక్ పంపించండి. పంపిస్తాను. మీరు రేపు రావాలి. మిమ్మల్ని ఎర్లీ మార్నింగ్ లేపుతున్నాను అనుకోకండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే అది ఓన్లీ 40 minutes టైమే. 40 minutes టైంలో మనము ఇవన్నీ చెప్పుకోవాలి. పొద్దున్నే సంకల్పాలు ఎలా చేయాలి, ఏంటి అన్ని చేసుకోవడం, చెప్పడం, ఈ అఫర్మేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు వస్తే ఒక 10 minutes మీరు కూడా ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. ద గ్రేట్ మాస్టర్ విశ్వనాథ్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ద గ్రేట్ మాస్టర్ సుబ్బలక్ష్మి గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీరు నిజంగా సార్, మనం అందరం కూడా
దేవుళ్ళని తయారు చేసేవాళ్ళం అంతే. ఎస్ మేడం. ఇంకా వేరే ఏం లేదు. ఎస్ దైవాలుగా మారుస్తున్నాం Yes. కదా. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. మేడం మీరు కూడా ఒక అడిగాను చెప్పండి మీ మిస్సెస్ ని. షూర్ మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్స్ గుడ్ సార్. నైట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఓకే మేడం భారతి మేడం గారు వెల్కమ్. ఒక రోజు లవ్ యువర్ సెల్ఫ్ గురించి ఒక రోజు మీరు తీసుకొని సెషన్. తప్పకుండా చెప్దామమ్మా. నేను ఇప్పటికీ కూడా ఎవరన్నా ఆ ఫోటో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగానే మీ ఫోటో గురించే చెప్తుంటారు. అవును మేడం, ఎక్కడికి నాకు ఒక ఇప్పటికి కూడా అనుబంధం మీతోటి. చాలా. కాకినాడ వస్తారా మీరు ఎవరైనా? లేదు మేడం, 26 రావట్లేదు. నేను విశ్వనాథ్ గారు కొంతమంది వస్తున్నారు. అనురాధ్ గారు సరదాగా రండి మేడం సరదాగా మీ చెప్పండి. కృష్ణవేణి గారిని తీసుకొని రండి, మనం అందరం కలవచ్చు కదా. వస్తాం మేడం. 26th and 27th మేడం. అది లేదు 26th నైట్ బయలుదేరుతాము, 27th 28th ఈ 2 డే. ఓకే 29th ఏమో అన్నవరం వెళ్దాం అనుకుంటున్నాము. ఓకే ఓకే మీరు కూడా ప్లాన్ వస్తారంటే చక్కగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ప్లాన్ చేస్తాం మేడం. ట్రై చేస్తాం. నేను వెళ్ళిపోయారు సార్. ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే? గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా మీరు చెప్పాక ఇంకా డౌట్స్ అంటూ ఏముండదు. కళ్ళు మూసుకొని హాయిగా, ఎలా అంటే చిన్న పిల్లల్ని జోల పాడితే ఎలా ఉంటుందో అంత హాయిగా ఉంటది మీరు చెప్తుంటే. ఇంకెట్లా అంటే అరటిపండు ఒలిసి పెట్టినట్టే ఉంటది. ఇంకా ఏమి అందులో సందేహమే ఉండదు. అంత క్లారిటీగా అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్స్ సార్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అందరూ రెస్పాండ్ అవడం మన బాధ్యత అది. నటరాజ్ మౌళి గారు. మేడం పర్లేదు మేడం. డౌట్స్ ఏమన్నా ఉంటే నేను డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్ ఉందా నటరాజ్ మౌళి గారు? ఓకే. అంటే డౌట్ అనే స్థాయే లేకుండా ఉన్నది కదా సార్. చాలా వివరంగా పలక మీద ఆలు దిద్దిచ్చినట్టు అంత వివరంగా చెప్తా ఉంటే హార్ట్ టచింగ్ గా ఉంటుందండి. ఆ క్లాస్ నుండి పక్కకు జరగలేకుండా, ఆ స్పీచ్ వినలేకుండా అసలు ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది సార్. సూపర్బ్ సార్ మీ క్లాస్. చాలా బాగుంటుందండి. అంటే ప్రతిదీ అంటే మనసులో హత్తుకుపోతుంది. నిన్న మీరు చెప్పిన క్లాస్ రాత్రి పడుకున్నా గానీ అదే మైండ్ లో తిరుగుతుంది. ఆ చీకటిలో దైవాన్ని చూసాము, వెలుగులో దైవాన్ని చూసాము, ఆ చీకటి ఆత్మలో కూడా దైవాన్ని చూసాము. దైవము ప్రతి దాంట్లోను దుఃఖంలో చూస్తాము, ఆనందంలో చూస్తాము, వెలుగులో చూసాము. అవన్నీ మీరు అంటా ఉంటే అరే భగవంతుడు సర్వవ్యాప్తి అని సార్ ఎంత చక్కగా చెప్తున్నారో నైట్ అంతా అదే తిరుగుతా ఉందండి. సూపర్బ్ లెవెల్లో చెప్తారు సార్ మీరు క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మాస్టర్. ఇది బింబం ప్రతిబింబం అన్నారు కదా మాస్టర్. అది చెప్పడం వల్ల ఏంటంటే మనము ఇంకా ఎంత అందంగా, అంటే ఎలా ఉన్నాము, ఏ స్థాయిలో ఉన్నాము, మనల్ని మనం చూసుకుంటూ ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకేమేమి చేసుకోవాలి అనేది అదొక ఆలోచన ఒకటి వచ్చిందండి ఈ క్లాస్. అంటే ఏ స్థాయిలో ఉన్నాము, ఎలా వెళ్ళాలి, ఎలా మార్పు తెచ్చుకోవాలి. రైట్. యాక్చువల్గా గుడ్ కాన్సెప్ట్. మనం దాని చుట్టూ చాలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సెల్ఫ్ కరెక్షన్స్ అంతా. అదే మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. వెంకటలక్ష్మి గారు, రాజమండ్రి గారు వెళ్ళిపోయారు. రైట్. థ్యాంక్ యూ మాస్టర్ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. నేను ఎగ్జిట్ అవుతాను. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ. విశ్వనాథ్ గారు థ్యాంక్ యూ. ఇందాక మధ్యలో అయిపోయింది మేడం. నేను రేపు జాయిన్ అవుతాను మేడం. 4:30 మీరు ఆ లింక్ పెట్టేస్తే.
ఓకే. మీతో నేను అది లింక్ పెడతాను. ప్లస్ ఒక 2 నిమిషాలు మాట్లాడతాను దీని తర్వాత. ఓకే అండి. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుబ్బలక్ష్మి గారు. ఉంటాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఉమాదేవి గారు, మేడం ఉమాదేవి లిస్ట్ చెప్తారా? స్టార్టింగ్ నుండా మేడం? ఏం పర్లేదు, మీరు బాగా చెప్తారు. వీలుందా? చెప్పే వీలుందా? చూస్తున్నాను మేడం. ఓకే ఇంకొక క్యాలెండర్ మాస్టర్స్, నేను చెప్తున్నాను, రోజు సుబ్బలక్ష్మి ఒక్కటే లిస్ట్ చెప్పడం కాదు, ఇది కాదు, అందరూ కూడా లిస్ట్ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు రోజుకొకళ్ళు నేను చెప్తానని ముందుకు రావాలి మాస్టర్స్. లిస్టు మనం దగ్గర సంవత్సరం నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఎన్ని నోటెడ్ అయితే నేను చూసే కదా చెప్పొచ్చు, బట్ అందరూ కూడా రెడీనెస్ గా ఉండాలి. రెడీనెస్ అనేది మనం అలవాటు చేసుకోవాలి మాస్టర్స్. ఓకేనా? ఓకే మేడం. ఎస్, కంగ్రాట్స్ నటరాజ్ గారు. ఓకే అండి. తెచ్చుకోవాలా ఉమాదేవి గారు? నేను చెప్పనా? చెప్పండి పాప, చెప్పాను కదా. చెప్పండి మేడం, మీకు అక్కడ చెప్పేదానికి వీలుందా లేదా అని నేను. ఓకే ఓకే, కంటిన్యూ. రెడీ మాస్టర్స్, అందరూ కూడా స్టడీగా కూర్చోండి. కోల్డ్ అయింది Fourth మేడం, మీద కొంచెం గొంతు పట్టేసినట్టు అవుతుంది. నేను చెప్పనా, లేకపోతే పాపం ఇబ్బంది అయితే వద్దు, మీరు రెడీగా ఉంటారని, ప్రేయర్ లేదు కదా అని మీకు చెప్పాను. అవునవును, అయినన్నే చెప్తాను మేడం. ఓకే రైట్. ఓకే మాస్టర్స్, అందరూ కూడా స్టడీగా కూర్చోండి. లెఫ్ట్ హ్యాండ్ మీ హృదయ స్థానం మీద ఉంచుకోండి. చక్కగా డిక్లేర్ చేసుకోండి మాస్టర్స్. 1 2 3 స్టాప్. I am Christ consciousness realized. మేడం 1 టైమేనా? 1 టైం చాలు. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God. The Father and I are one. I am the power of God. I am God. I am the always knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a mastery is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. మేడం చిన్న మై సైకిక్ చెప్పండి. మై psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices
accordingly. ఓకే మేడం, వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. ఇక్కడి నుంచి నేను చెప్తాను నిన్న. సరే ఇక్కడి నుంచి నేను దగ్గొస్తుంది మీకు. ఓకే, నేను చెప్తాను. నీళ్ళు తాగండి. ఎస్ మాస్టర్స్. My psychic abilities are fully developed. Yes, I know. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am 0.0. I have visions of the golden plain of paradise. I go to the Ram's house. I remember my life with Ramtha. I remember all that Ramtha taught me in his lifetime. I remember. I am a time traveler. I commune with great beings. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits every day in every way. I am getting better and better. My passion is ever inspiring. I am self-inspiration. My talents surface and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of twilight. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the room of personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impressions. My knowingness is. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the feel. I find my cards on the fence. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I am vibrant in my being.
I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I am unlimited wealth. My cup runs over. I am fulfilled. I am sovereign on all levels. I transcend that limitation, my personal doubt and disbelief. I am forgiven and born anew. I know what I want. I am decisive. I am protected. I survived the world's changes. I live in the super consciousness. I am one of the radical few. I am everything Ramsa is. I unfold into the nether world. I am peace. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. నా ఆత్మ ప్రయాణానికి నా ఆత్మ లక్ష్యానికి అనుగుణంగా నేను ప్రవర్తిస్తాను. సో బీ ఇట్. ఫోకస్ మాస్టర్స్. God at all. Love you all.